మీరేమంటారు? ఎస్ సార్, నేను మాట్లాడుతున్నా సత్యనారాయణ గారిని. సత్యనారాయణ గారు మీకు చంద్రబాబు నాయుడు గారి మీద అంత ప్రేమ ఉంటే తెలుగుదేశం కండు వేసు, అంతేగాని ఆయనే బాగు చేయగలడు, ఆయనే హైదరాబాద్ పొట్టుకో చంద్రబాబు నామకరణం చేశాడు. ఏం చూశారు? చంద్రబాబు నాయుడు గారి పాలన మొత్తం 14 ఏళ్ల పాలనలో ఒక్కసారైనా రెవెన్యూ డెఫిసిట్ లేని పాలన ఉందా సార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9 సంవత్సరాలు, ఇప్పుడు 2 కలుపుకొని 1 ఇయర్ రెవెన్యూ డెఫిసిట్ లేని పాలన ఉందా? ఓడికి వెళ్ళిన సంవత్సరం ఉందా? ఏంటండి ఆయన సృష్టించిన సంపద ఏంటి సార్? సత్యనారాయణ గారు ఆయన సృష్టించిన సంపద ఏంటి? సచివాలయాన్ని తాకట్టు పెట్టారా? మీరు చూసారండి సచివాలయాన్ని తాకట్టు పెట్టింది? ఇదే ఎల్లో మీడియా, ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు సచివాలయాన్ని తాకట్టు పెట్టారని మాట్లాడితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాజమాన్యం వచ్చి మేము ఎలాంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టుకోలేదు మొర్రో అని చెప్పిన మాట వాస్తవం కదా? వాళ్ళు లెటర్ రిలీజ్ చేసిన అఫీషియల్ లెటర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అఫీషియల్ గా లెటర్ రిలీజ్ చేసిన మీరు నమ్మరు. ఇంకోసారి ఐసిఐసి బ్యాంక్ అంటారు, వాళ్ళు లెటర్ రిలీజ్ చేసినా మీరు నమ్మరు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కరపత్రిక ఈనాడే మీకు ప్రామాణికం అనుకునే స్థాయిలో ఉన్న మిమ్మల్ని భగవంతుడు కూడా మార్చలేరు. రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. మీరు ఎంత ముసుగులో వచ్చినా సరే. ఇంకోటి, అనుభవం ఉన్న నాయకుడు అంటండి. 2014లో కూడా అనుభవం ఉన్న నాయకుడు అన్నారు. ఏం చేశారండి? రాష్ట్రాన్ని 2014 నుంచి 19 మధ్యలో చీకటి యుగంగా మారిపోయింది రాష్ట్రం. నేను మాట్లాడగలను విత్ డేటా ప్రూఫ్. ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, నిరుద్యోగం పెరిగింది, ఉద్యోగాల రంగంలో వెనుకబడిపోయాం, వ్యవసాయం తగ్గింది, ఇంకా చెప్పాలంటే అప్పులు పెరిగాయి. అన్ని రకాలుగా 2014 నుంచి 19 మధ్య చీకటి పాలన నడిచింది. వెచ్చలవిడి దోపిడీ జరిగింది. ఒక్క మా ఉదయగిరి నియోజకవర్గంలోనే ఫైబర్ చెక్ డ్యాంలు, నీరు చెట్టు, పంట కుండలు, చెక్ డ్యాములు అని చెప్పి 1000 కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఏదైతే జన్మభూమి కమిటీల పేరుతో పంది కుక్కుల్లో తిన్నారు. ఈరోజు అలాంటి పరిస్థితి ఉందా కార్యకర్తలకి? ఎవరిది సార్ విజన్ అంటే? ఏంటి సార్? సంపద సృష్టి మాట్లాడతారు మీరు. హైదరాబాద్ అని చెప్పి మాట్లాడతారు. ఏంటి సార్ హైదరాబాద్కి ఆయన చేసింది? ఆఖరికి హైటెక్ సిటీ నిర్మాణం కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ కాదు. హైటెక్ సిటీకి శంకుస్థాపన ఎవరండి చేసింది? నేదురుమల జనార్దన్ రెడ్డి గారు కాదా? మీరు ఎంతకాల రికార్డులను తారుమారు చేసినా నేదురుమల జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసే ఫోటో లేదా? మీరు కొనసాగించారంతే. చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఐటీ ఎక్స్పోర్ట్స్ లో మన ఆంధ్రప్రదేశ్ స్థానం 3వ స్థానం. మరి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి 5వ స్థానం. మనం ఏంటంటే ఆయన పొడిచింది 3వ స్థానం నుంచి 5వ స్థానానికి తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు హైదరాబాద్ లో ఐటీ లేదా? అసలు ఐటీ అనేది ప్రపంచానికి తెలియదా? గ్లోబలైజేషన్ లో భాగంగా అన్ని డెవలప్ అయ్యే టైంలో హైదరాబాద్ లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల ర్యాండమ్ గా హైదరాబాద్ కూడా డెవలప్ అయింది. అంతేగాని హైదరాబాద్ చంద్రబాబు లేకపోతే హైదరాబాదే లేదు అనే రకంగా మీరు మాట్లాడే మాటలు బాగాలేవండి. ఓఆర్ఆర్ కట్టింది ఎవరండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా. ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు కదా. రాజశేఖర రెడ్డి గారు కదా. మెట్రో మొత్తం భూసేకరణ చేసింది ఎవరండి? రాజశేఖర రెడ్డి గారు కదా. ఆఖరికి మెట్రో కూడా నేనే కట్టుకుంటా అంటాడు చంద్రబాబు. ఆహో ఓహో అనడానికి మీలాంటి పొలిటికల్ అనలిస్ట్ పేరుతో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది. దౌర్భాగ్యం, రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం. ఎస్, రఫీ అన్న స్ట్రైట్ అన్న. సంపద అంటే ఏంటన్నా? ఫైనల్ గా ఏం చెప్తారు శేఖర్ రెడ్డి గారు? సంపద అంటే ఏంటన్నా? ఎస్, ఒక్క నిమిషం. సంపద అంటే ఏంటి? రాష్ట్ర సంపద పెరగడాన్ని ఎలా కొలమానం చేస్తారు మీరు? జిఎస్డిపి రూపంలోనా కాదా? ఏంటంటే సత్యనారాయణ గారు, జిఎస్డిపి పెరిగితే రాష్ట్ర సంపద పెరిగినట్టా కాదా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే రాష్ట్ర సంపద పెరిగినట్టా కాదా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జిఎస్డిపిలో దేశంలో జీతాలు ఇవ్వలేకపోతున్నారు కదా. మీరు అడిగారు కాబట్టి శేఖర్ రెడ్డి గారు సంపద ఎక్కడ పెరిగింది? పద్ధతి కాదు. శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడినంత కామ్గా ఉన్నా. జిఎస్డిపి పెరగడం అంటే సంపద పెరిగినట్టు కదా. 50% గ్రోత్ రేట్. శేఖర్ రెడ్డి గారు, రఫీ గారు, 50% గ్రోత్ రేట్. 80,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2014 నుంచి 19 మధ్యలో 80,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాము. మరి పెరిగినట్టుగా
ఎక్స్పోర్ట్స్ సాక్షి శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు రైట్ ఇప్పుడు మనకి ఇంకా డిస్కషన్ కి టైం లేదు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు ఫైనల్ గా 1 మినిట్ అండి 1 మినిట్ సార్ లేదు సార్ సమయం లేదు కంక్లూడ్ చేయండి ప్లీజ్ ఆయన ఎక్స్పోర్ట్స్ అన్నారండి ఎక్స్పోర్ట్స్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయాయండి చెక్ చేసుకోవచ్చు నీతి ఆయోగ్ రిపోర్ట్ అండి ఏది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డిపిఐ వాళ్ళు ఇచ్చింది స్టేట్ వైడ్ ఎక్స్పోర్ట్స్ డేటా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2.5 సంవత్సరం కరోనాతో పైన ఎక్స్పోర్ట్స్ కూడా పెంచామండి ఏంటండి నోరుంది కదా అని మాట్లాడేస్తూ ఉంటే సరిపోతుందా ఎక్స్పోర్ట్స్ నెక్స్ట్ ఇంకో మాట అన్నారండి ఏదైతే ఆక్వాకి సంబంధించి ఆక్వాకి సంబంధించి ఎక్స్పోర్ట్స్ లో కానీ ఆక్వా ఉత్పత్తుల్లో కానీ ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో ఉందన్న ఫస్ట్ ప్లేస్ గత 3 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చేటువంటి ర్యాంకుల్లో ఆక్వాకి సంబంధించి ఏపీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది రైట్ కూర్చొని మాట్లాడే ఆక్వారంగం కుదేలైంది అని చెప్పి మాట్లాడతారు ఆక్వారంగం కుదేలైందని చెప్పి మాట్లాడతారు అనలిస్టులు వస్తారు చంద్రబాబు నాయుడు కంటే మిన్నగా మేము జిఎస్డిపి పెంచినా మా పాలన బాగలేదు చంద్రబాబు నాయుడు గారు గొప్పోడు చంద్రబాబు నాయుడు కంటే